నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలంలో ఈరోజు రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కొత్తపల్లి హాస్పిటల్లో రోగులకు పళ్ళు బ్రెడ్లు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ లోకేష్ విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకువచ్చి ప్రతి ఊరికి ఒక మోడల్ స్కూలు, ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండే విధంగా పిల్లలందరికీ నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ ఉండాలని అనునిత్యం కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సిలో ఏదైతే పేషెంట్లు ఉన్నారో పేషెంట్లు అందరికీ కూడా కూటమి నాయకులు మరి బ్రెడ్ అదేవిధంగా ఫ్రూట్స్ కూడా పంపిణీ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. ఎందుకంటే లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా సంచలనమైన మార్పులు తీసుకొచ్చి ప్రతి ఊరికి ఒక మోడల్ స్కూల్, ప్రతి క్లాస్ కి ఒక టీచర్ ఉండే విధంగా, అదే విధంగా పిల్లలకి అందరికీ కూడా మంచి నాణ్యమైన డ్రెస్, షూలు, బుక్స్, అదేవిధంగా నాణ్యమైన ఫుడ్ కూడా ఏర్పాటు చేసి ఈరోజు ప్రైవేట్ స్కూల్ కన్నా ధీటుగా మరి గవర్నమెంట్ స్కూల్ ని ప్రతిష్ఠ చేయడానికి అనునిత్యం కృషి చేస్తున్న లోకేష్ గారి బర్త్డే సందర్భంగా మరి ఈరోజు ఏదైతే హాస్పిటల్లో అడ్మిట్ అయిన పేషెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా పంపిణీ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మరి అదే కాకుండా తెలుగుదేశం పార్టీ స్థాపించిన నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. మరి దాన్ని మరింత బలోపేతం చేయడానికి పూర్తి సభ్యత్వాలు చేసి కార్యకర్తలు నిద్రించి, కార్యకర్తకు ఏదైనా ఇబ్బంది వస్తే కార్యకర్తలు నిద్రించి కూడా ఆర్థిక సాయం చేసి ఒక పక్క పార్టీని బలోపేతం చేస్తూ మరొక పక్క మంత్రిగా ఆయన పూర్తి బాధ్యతలు తీసుకుని మరి భావితరాలకి భవిష్యత్తు చేయడానికి అనునిత్యం కృషి చేస్తున్న లోకేష్ గారికి మా నియోజకవర్గం నుంచి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ రోజు మన నియోజకవర్గంలో 9 కోట్ల రూపాయల శంకుస్థాపనలు కూడా అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కూడా చేయడం చాలా సంతోషం. ఆయన పుట్టినరోజు సందర్భంగా మరి లోకేష్ గారు అనునిత్యం ఈ రాష్ట్ర అభివృద్ధికి, మన భావితరాల భవిష్యత్తుకి పునాదులు వేసి ఏదైతే పాదయాత్ర చేశారో పాదయాత్రలో పూర్తిగా ఏదైతే అన్ని సామాజిక వర్గాలకి, అన్ని మరి రైతులకు కానీ, ఫిషర్మెన్ కానీ, అన్ని కమ్యూనిటీలకి కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో అన్ని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకుని ఒక అనుభవజ్ఞుల్లా ఈరోజు మరి ప్రతి దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తాం. యువనాయకుడు లోకేష్ గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. మా నియోజకవర్గ ప్రజలందరి తరఫున, మా కూటమి నాయకులందరి తరఫున కూడా మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు.